ఏంటి అంటే నార్మల్గా సూట్ కేసుల్లో ఫ్రిడ్జ్లో పెట్టడం మాత్రమే కాదు, అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయితో పిల్లలు కండం ఇది కూడా లవ్ జిహాదే, మన సంస్కృతికి దూరం చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఇక్కడ చాలా మంది మాట్లాడే విషయం ఏంటి అంటే దీన్నే అది ఒక ప్యూర్ లవ్ కథ, ప్రేమ కథ. ఎందుకంటే ఈ మతంతో సంబంధం ఉంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు సుఖంగానే ఉంటున్నారు. పోనీ ఏ మతం అయితే ఏముంది, ఈ మతం నుంచి చెడిపోవడం చేత మీకు పోయేదే ఉంది అని చెప్పి మాట్లాడే వాళ్ళకి దాన్ని జిహాద్గా చూస్తున్నటువంటి ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, సమాధానం ఏం చెప్తారు? రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నా. దీనికి ఒక కథ చెప్తా అండి. ప్లీజ్. ఒక అన్నదమ్ములు ఉన్నారు, రామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్కి పెళ్ళైంది 2 పిల్లలు, శ్యామ్ ప్రసాద్కి పెళ్ళైంది 2 పిల్లలు. రామ్ ప్రసాద్ భార్య, శ్యామ్ ప్రసాద్ భార్య తోడికోడళ్ళు అయిపోయి మనం అందులో సహజం కదా గొడవ పెట్టుకోవడం. ఇద్దరికి పడలేదు, కోట్ల ఆస్తి, ఇద్దరు విడిపోయినారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ఒక అబ్దుల్లా వచ్చిండు బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా ముస్లింలు అనుకోండి. ఆడికి 4 భార్యలు ఉన్నారు, 18 మంది పిల్లలు ఉన్నారు. రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి వచ్చిండు. వచ్చిన తర్వాత రామ్ ప్రసాద్ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే తిడుతుండే అన్నట్టు అబ్దుల్లాని. అప్పుడు అడిగిందంట రామ్ ప్రసాద్ భార్య, అదే సార్ నేను ఇట్లా తిడుతుంటే నీకు కోపం వస్తలేదా అబ్దుల్లా అంటే, ఎందుకు కోపం వస్తుంది మేడం, సార్ పని చేసేది నా భార్య నా పిల్లల కోసమే కదా అనగానే అప్పుడు రామ్ ప్రసాద్ భార్యని, అయ్యి మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు, నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అని అన్నాడు. అంటే మేడం వీడు ఎంత తెలివైనడు అంటే వీనికి స్ట్రాటజీ ఉంది, వీనికి ప్లానింగ్ ఉంది, వీనికి ఒక ఎజెండా ఉంది. 2 శ్యామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ ఇద్దరికి కలిసి పని చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఆఫీస్లో ఈయనకు బిజినెస్కి, అక్కడ ఆయనకు బిజినెస్కి. ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాదు కదా సహజంగా. తోడుకోడళ్ళకి రాదు, ఫ్యామిలీ వేరే ఉంటుంది కానీ అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ ఉన్నారు. చెప్తున్నాడు, రేపు నాకు 18 మంది పిల్లలల్లో నాకు 9 మంది కొడుకులు ఉన్నారు, ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకటి నీ కూతుర్ని లైన్లు ఇస్తాడు, లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు, పోతాడు. అరే నా చెల్లెని ఎట్లా వేసుకోపోతావురా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు. నీకు లింగులు ఇట్టుకోమనుకుంటా ఒకడే కొడుకు, నాకేమో 8 మంది కొడుకులే. వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి నీ కొడుకు చచ్చిపోయిండే అనుకో, నీ కూతుర్ని వేసుకుంటే 50% వస్తే నీ కొడుకు పోతే 100% వచ్చే. 1. 2, అక్కడ మీ మరిది ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక కొడుకే. నీ మరిది కూతురు నీ కూతురు బాగా క్లోజు. సో ఆ పిల్లని కూడా మావాడేవాడో ట్రాప్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం, అక్క నేను కలిసి ఉంటామని చెప్పేసి అది కూడా వస్తుంది. అక్కడి నుంచి ఇంత ఆస్తి వచ్చాయి. అసలు మీ మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆస్తిలో 2/3 నాకే వచ్చాయి. మీరు అంతా నా కోసమే పని చేయబట్టే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి, దేని గురించి బాధపడాలి, పిల్లల్ని కనుక్కుంటే అయిపోతుంది కదా అని అన్నాను. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.